మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి కూడా మాట ఇచ్చారు, చాలా మాటలు ఇచ్చారు. బరాబర్ జవాబాదారు ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జూబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ మేము జవాబాదారు ఉంటాం. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి, తొందర పడకండి. ఏదో వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు. రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ కి, ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని అభ్యర్థి నమ్మిని గెలిపివ్వండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పు. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయనది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్ లోనే పట్టుర్రేమో వాళ్ళంతా. అలా ఆ రూమ్ లోనే పట్టు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆనే పట్టుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు వేయకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్ పనికొస్తేవి, కానీ ఇది జీవించడానికి బతకడానికి పనిచేయవాడు. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ను కూడా కోరుతున్నా. ఎస్. నేను మళ్ళీ మా మంత్రులు, మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ, రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు, అమ్మమ్మలకు, ఏది జూబ్లీహిల్స్ ఉన్న అవ్వలకు, వాళ్ళు సోషల్ మీడియా చూడరు. వాళ్ళు పాపం, వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోతుంది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ 2 అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అని అయితే లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టాడు, అవి కూడా అమలైతే అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి. ఏమని ఏంటి రాంగ్ చెప్పి మాట్లాడకండి. నేను ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటిదాకా నవీన్ యాదవ్ని, చిన్న శ్రీశైలం యాదవ్ మీద వాళ్ళని
ఒక మాట చెప్తున్నా,